ఇదేంది మామ ఏమో అనుకున్నాం ఏదో అయింది. స్టార్టింగ్ అయితే కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్స్కి అయితే మెచ్చుకోవాలి. స్పిన్నరు అదేవిధంగా ఫాస్ట్ బౌలర్స్కి అయితే అద్భుతంగా బౌలింగ్ చేసి కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్స్ మొత్తం కాటేసారు. పంజాబ్కి అయితే కట్టడి చేసారు, ప్యాకప్ చేసి హర్షిత్ రాణా బౌలింగ్ అయితే సూపర్. సో ఏమనుకున్నారంటే ఆరే పోయిండు కదా, అట్లీస్ట్ మన శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా ఆడతాడు ఇవ్వాలనుకున్నాం. ఎందుకంటే మొన్న 240 కొట్టిరు. ఆ ఆశలు ఈ రెండు టీముల మీద ఉండే, రెండు టీములు హైయెస్ట్ స్కోర్ చేస్తుంది అనుకున్నాం. అది గంగపాలు చేశారు. అయిన తర్వాత జోస్ ఇంగ్లీష్ కొత్తగా వచ్చాను, ఆయన ఆడుతున్నాడు, ఆయన పోయాడు. లాస్ట్ వదేర ఖచ్చితంగా ఆడుతున్నారు, ఆయన పోయిండు. మ్యాక్స్వెల్ మీద అయితే ఎవరికి ఆశలు అయితే లేవు. లాస్ట్కు మన స్వింగ్ ఉండే, ఆ స్వింగ్ ఖచ్చితంగా కొడతాడు. ఆయన 18 రన్లు చేసి అవుట్ అయ్యాడు. ఇక ఇదేంది దండుపల్లెం బ్యాచ్ 111 రన్లు 7-8 ఓవర్లో కొట్టేస్తారు అనుకున్నాము కోల్కతా వాళ్ళు. తీరా ప్రీతి జంట స్మైల్ చూసినాం. ఆ స్మైల్ చూడగానే నిజంగా పంజాబ్ విసిరింది అనుకున్నాం. ఇక చూడు, ఇక ఒకరి తర్వాత డికాక్ అయితే 2 రన్లు చేసిండు. సో ఖచ్చితంగా నారాయణ కొట్టేస్తాడు అనుకున్నాం, కానీ ఆయనకు ప్యాకప్ చేశారు. ఇక లాస్ట్కు రఘువంశీ ఒక్కడు ఈ టీంలో అయితే రాణించిన కోల్కతా. చాలా ఇది దండుపల్లెం బ్యాచ్ ఏడ కొట్టేస్తారు అనుకున్నాం, కానీ అందరు ప్యాకప్ చేసేసారు. లాస్ట్కి ఇక రస్సెల్ ఖచ్చితంగా గెలిపిస్తాడు అనుకున్నాం, ఆయన కూడా ప్యాకప్ చేసి పంజాబ్ సూపర్ విన్నింగ్ అందుకుంది.